హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్. అందరూ వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం మసాలా ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదా, చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ, ఎగ్ కర్రీ మసాలా కానీ, ఏదైనా సరే ఏ మసాలా అయినా ఇలా చిన్న ప్యాకెట్లో 5 రూపీస్ తెచ్చుకున్నప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనం అలానే పెట్టేసినామంటే ఫ్రిడ్జ్లో స్మెల్ అంతా పోతుంది. లేదంటే మనం ఇలానే ఓపెన్గా పెట్టేసి సెల్ఫ్లో పెట్టినా కూడా ఏదైనా పురుగులు కానీ చీమలు కానీ పడుతూ ఉంటాయి. మనకు ఫ్రెష్గా ఉండాలి. ఇంత చిన్న ప్యాకెట్లనైతే డబ్బాలో పోసుకోవడానికి కాదు కదా, వీటి కోసం మళ్ళీ సపరేట్గా బాక్స్లో పోయడం అదంతా పెద్ద పని. అది కాక ఏ మసాలా అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 3 మసాలాలు కలిపి ఒక మంచి టిప్ని అయితే 3 రకాల టిప్స్ని అయితే షేర్ చేస్తాను. ఇలా మర్చాలండి. ఫస్ట్ మర్చిన తర్వాత మన ఇంట్లో టిక్ టిక్ పెన్స్ ఉంటాయి కదండి, ఆ పెన్ అయితే ఇలా పెట్టేసినామంటే చూడండి, ఇలా మర్చేసి పెట్టేసినామంటే అస్సలు చాలా టైట్గా అయిపోతుంది. కొద్దిగా కూడా స్మెల్ కూడా బయటికి పోదు. అలానే పురుగు కూడా పట్టదనమాట, చీమలు కానీ పురుగులు కానీ. ఇంకొక టిప్ అండి, దాంట్లోనే దీన్ని కూడా ఇలా మర్చండి. మనకు మసాలా ఎక్కడి వరకు ఉందో అక్కడికైతే మర్చి మన ఇంట్లో బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండి, ఆ క్లిబ్బులు అయితే పెట్టేసేయండి. అలా క్లిబ్బులు పెట్టేసుకున్నామంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొక టిప్ అండి, చూడండి, ఇలా మర్చేసి మన ఇంట్లో క్లిబ్బు కూడా వద్దు అనుకున్నప్పుడు మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ కనుక ఇలా వేసేసి మనకు మసాలా ఉండే వరకు మర్చేసి వేసేసినామంటే ఇంకా స్మెల్ అనేది పోదు, చీమలు అనేది పురుగులు అనేది పట్టవు. ఈ 3 టిప్స్లో ఏ టిప్ అయినా మీరు యూజ్ చేసుకోండి, మసాలాలు అయితే చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెరుగు అయితే కొద్దిసేపు పెట్టేస్తేనే పుల్లగా అయిపోతుంది అనమాట. మనం తిన్న తర్వాత ఇలా పెరుగు మిగిలిపోయినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇది అయితే త్వరగా పుల్లగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో కొబ్బరి ముక్క ఉంటుంది కదండి, కొంచెం కొబ్బరిని తీసుకొని ఇలా ఒక చిన్న పీస్ అయితే తుంచి ఆ పెరుగులో వేసేసినామంటే, ఇదంటే కొద్దిగా ఉందండి, ఎక్కువ ఉన్నప్పుడు పుల్లగా అయిపోతే వేస్ట్ చేసుకోలేము కదా, ఏదైనా వేస్ట్ చేయలేమండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగు ఇంకా కంపల్సరీగా తాగాల్సిందే. అందుకోసమని ఇలా ఒక చిన్న ముక్క వేసేసినామంటే పెరుగు అనేది అస్సలు పుల్లగా కాదనమాట. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సేమియా ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాం కదా, మనం సేమియా చేసుకుంటూ ఉంటాము, సేమియా ఉప్మా చేసుకుంటూ ఉంటాము, సేమియాతో వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. అది మనం అలానే పెట్టేసినామంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది, తెల్ల పురుగు పడుతుందన్నమాట. అలా కాకుండా ఎన్ని రోజులు వాడినా కూడా ఫ్రెష్గా ఉండాలి సేమియాలు అంటే, ఇలా అయితే ఫస్ట్ ఒక డబ్బాలు అయితే పోసేసుకోండి. స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే. మీకు ఇంకా డేట్ ఉందా, ఎక్స్పైరీ డేట్ లేదా అంటే ఈ పేపర్ని కూడా కట్ చేసుకొని ఈ సేమియా డబ్బాలోనే వేసేసుకోండి. లేదు త్వరగానే అయిపోతుందంటే అవసరం లేదు. ఇలా పోసుకున్న తర్వాత మన ఇంట్లో ఈ సేమియాలతో పాటే మామూలుగా సరుకులు తెచ్చుకునేటప్పుడు మిరియాలు అవన్నీ తెచ్చుకుంటాం కదండి, ₹1 ఖర్చు లేకుండా వీటిని అయితే ఎలా స్టోర్ చేసుకోవాలంటే, కొన్ని మన ఇంట్లో ఉండే మిరియాలు అయితే తీసుకోండి. ఎక్కువగా అవసరం లేదు, కొన్ని మిరియాలు అయితే తీసుకోండి. మళ్ళీ మనం మిరియాలు ఈ సేమియా చేసేటప్పుడు వాటిని అలానే దాంట్లోనే వేసి తర్వాత కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా ఈ మిరియాలు అయితే ఇలా చల్లేసుకున్నామంటే సేమియాలో అస్సలు పురుగు అనేది పట్టవన్నమాట. సేమియాలు వాడుకునేటప్పుడు మిరియాలను తీసేస్తాం కదా, సేమియా ఉప్మా చేసుకోవాలన్నా స్వీట్ చేసుకోవాలన్నా అప్పుడు మిరియాలను మళ్ళీ మనము వేరే దాంట్లోకైతే వాడుకోవచ్చు, వేస్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, 4th టిప్, మనమైతే పెరుగును ఇలా చిలుకుతూ ఉంటాం కదండి, ఇలా చిలికినప్పుడు మనం పెరుగు కానీ మనం మజ్జిగ చేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడైతే దీనికైతే మనము ఇలా అంటున్నప్పుడు వెన్న వచ్చేసి దీనికి అంతా కింద చూడండి ఇలా అతుక్కొని పోయి ఉంటుంది ఈ మజ్జిగ చేసేదానికి. ఇది మళ్ళీ మనం స్క్రబ్బర్తో రుద్ది కడగాలంటే కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే ఈ బ్లేడ్ అనేది షార్ప్గా ఉంటాయి. కానీ దీన్ని మనం చెయ్యి పెట్టి రుద్దనవసరం లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనో మంచి టిప్ని అయితే మీకు షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి, మజ్జిగ కవ్వం వాడే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఒక గ్లాస్లో కానీ ఒక కొద్దిగా పెద్దగా ఉండే చెంబులో కానీ నీళ్ళు అయితే తీసుకోండి, లేదంటే ఒక గిన్నెలో కానీ. ఆ నీళ్ళల్లో కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ వేసుకొని తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా అన్నామంటే చూడండి
ఆ దానికి ఉండే జిడ్డు కానీ మురికి కానీ ఏదైనా సరే నీట్గా పోతుందన్నమాట ఆ వాటర్లో. మనం ఎందుకంటే లిక్విడ్ వేసాం కదా, మళ్ళీ మనం మజ్జిగని ఎలా అయితే ప్రెస్ చేస్తామో అలా చేసినామంటే నురుగంతా వచ్చేసింది చూడండి వాటర్లో కూడా విమ్ లిక్విడ్ది. తర్వాత దీంట్లో నీళ్ళు వేసి కడిగేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుంది. అస్సలు చెయ్యి పెట్టి రుద్దనవసరం లేదు, మళ్ళీ దీనికోసం స్క్రబ్బర్ పెట్టి సోప్ పెట్టి రుద్దనవసరం లేదు. విమ్ లిక్విడ్తోనే నీట్గా చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే రోజు రోల్ అయితే వాడుతూ ఉంటాము. ఏదో ఒకటి చిన్నవి అల్లం కొత్తిమీర దంచుకోవాలన్నా, లేదంటే చెక్క లవంగాలు అలాంటివి దంచుకోవాలంటే వాడుతూ ఉంటాం కదా. చూడండి, మనం ఎప్పుడో ఒకసారి వాడేదైతే దీంట్లో బూజులు పట్టేస్తూ ఉంటుంది, దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. ఇలా పట్టినప్పుడు మనం దంచుకోవాలనే ప్రతిసారి దీన్ని కడగాల్సి వస్తుంది. అలా కాకుండా మనం రెగ్యులర్గా వాడినా, ఎప్పుడో ఒకసారి వాడినా కూడా ఫ్రెష్గా ఉండాలి, అది దుమ్ము పట్టకుండా ఉండాలి, చీమలు బొద్దింకలు పురుగులు తిరగకుండా ఉండాలంటే ఇలాంటివి ఉంటాయి కదండి, స్కార్ఫ్ మాదిరి, అదైనా తీసుకోండి, లేదంటే కర్చీఫ్ అయినా తీసుకోండి. దీన్ని ఇలా ముడి వేసేసేయండి. ఇలా ముడి వేసిన తర్వాత ఇలా ముడి వేసేసి దీన్నైతే ఈ రోల్కి అయితే తగిలించేసుకోవాలన్నమాట. ఒకవేళ మనము కర్చీఫ్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ వేసుకున్నామంటే ఇలా పైన అంతా కప్పేసి దీన్నైతే ఇది ముడి వేయడానికి దగ్గరికి వస్తుంది కాబట్టి ఇలానే ఇలా తిప్పేసి దాంట్లోకి ఇలా దూర్చేయచ్చు, లేదంటే ఇలా కింది నుంచి ఇలా ముడి వేసి ఇలా దూచేసు. అదే క్లాత్ అయితే దీనికి ఇలా వేసి ఇట్లా కిందికి వేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసినామంటే అస్సలు పక్కకు పోకుండా ఉంటుంది. మనకు పురుగులు బొద్దింకలు తిరుగుతాయని ప్రతిరోజు కడగాల్సిన పని లేకుండా ఉంటుంది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఆ క్లాత్ని తీసేసి మనమైతే దంచుకొని మళ్ళీ క్లాత్ అయితే కప్పేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే లిప్ బామ్ వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా చలికాలంలో అయినా ఎండాకాలంలో అయినా పెదవులు అనేది మనకు పొడివారినట్టుగా ఒట్టిగా అయిపోతుంటాయి. అలా లిప్ బామ్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఆ లిప్ బామ్ డబ్బులు పెట్టి కొనే బదులు మనం ఇంట్లో ప్రతిరోజు పాలు కాంచుతాం కదండి. పాలు కాంచినప్పుడు దానికి పాల మీద ఉండే మేగడ్ని ఇలా కొద్దిగా తీసుకొని మన ఫేస్ కూడా ఒక్కొక్కసారి పొడిబారినట్టుగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా పెదవులకైనా ఫేస్కైనా వేటికైనా సరే ఈ మీగడ్ని అప్లై చేసినామంటే స్మూత్గా అయిపోతాయి అన్నమాట. ఫేస్ అయినా తర్వాత లిప్స్ అయినా. మనము పాల మీద మీగడ్ని కానీ లేదంటే పెరుగు మీద మీగడ్ని కానీ ఏదైనా సరే మీకు ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అదైతే వాడుకోండి. అలా రుద్దేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతాయి. దీనికోసం మళ్ళీ మనం డబ్బులు ఖర్చు పెట్టి ఇవి క్రీములు కొనాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇవి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఎండుమిరపకాయలు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండుమిరపకాయలు ఇంకా తెచ్చుకుంటాం కదా. ఎండుమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మనం వీటిని అయితే ఎండబెట్టుకోవడానికి, కారం పొడి చేయించుకోవడానికి, కారం పొడి కొట్టించుకోవడానికి ఇలా తొడిమెలు తీస్తూ ఉంటాము. లేదంటే పచ్చిమిర్చి అయినా మనం పచ్చళ్ళ కానీ పప్పు కానీ తొడిమెలు అయితే తీస్తూ ఉంటాం కదా. ఇవి మనము ఇలా తీసినప్పుడు మన చేతులంతా ఘాటు ఎక్కిపోతాయి అన్నమాట. మనము దాన్ని సోప్తో కడుక్కున్నా లేదంటే మనం ఏది వాడి కడుక్కున్నా కూడా త్వరగా ఆ ఘాటు అయితే పోదన్నమాట. మనం మళ్ళీ దాంతో ఫేస్ కడుక్కున్నామంటే ఫేస్ అంతా మంట తీస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా మనం ఏ పేస్ట్ వాడినా ఆ పేస్ట్ని అయితే కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా బాగా రుద్దేసుకోవాలన్నమాట. రుద్దేసుకున్న తర్వాత కొద్దిగా తడి చేసుకోవాలి, ఎందుకంటే పేస్ట్ ఒట్టిగా ఉంటుంది కదా. కొద్దిగా తడి చేసి రుద్దేసుకున్నామంటే లిక్విడ్ మాదిరి అయిపోతుంది. ఇంకా చేతులు కూడా చూడండి, ఇలా రుద్దేసుకున్నామంటే చేతులు కూడా స్మూత్గా అయిపోతాయి. ఘాటు అనేది లేకుండా, కారం అనేది లేకుండా నీట్గా అయిపోతాయి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి బ్రౌన్ రైస్ కానీ లేదంటే బాస్మతి రైస్ కానీ ఏదైనా సరే ఏ రైస్ అయినా మనం స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఈ మామూలు రైస్ కంటే ఈ బ్రౌన్ రైస్ అనేది అంటే ఇవి పాలిష్ లేకుండా పట్టింటాం కాబట్టి త్వరగా పురుగు పట్టేస్తాయి అన్నమాట. ఇలా త్వరగా పురుగు పట్టినప్పుడు మనం వీటిని చేసుకోవాలన్నా కూడా కొద్దిగా పురుగు ఉన్నాయి కదా అని ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకులు వేసి పెట్టేసినామంటే పురుగు అనేది అస్సలు పట్టదనమాట. ఈరోజు టిప్స్ ఇవన్నీ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.